హలో! హాయ్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వ్లాగ్ వచ్చేసి ఒక ట్రావెల్ వ్లాగ్ అనమాట. ఇది మైబాద్‌కి అత్యంత దగ్గరలో ఉన్న ప్రదేశం అనమాట. చాలామంది పర్యాటకులకైతే ఈ ప్రదేశం గురించి తెలియకపోయినా, ప్రచారం లేకపోయినా ఆశ్చర్యపోయేంత ప్రకృతి సౌందర్యం ఈ ప్రదేశం సొంతం అనమాట. చుట్టూ దట్టమైన అడవి, పచ్చని కొండలు, వాటి మీద నుండి జలపాతం ఎంత ఆహ్లాదకరమైన ప్రదేశమో. ఈ ప్రదేశం ప్రకృతి సౌందర్యం నడుమ ఆధ్యాత్మిక వాతావరణం, చారిత్రక ఘట్టాలు ఇవన్నీ సమాహారంగా కనపడుతూ కనువిందు చేస్తున్న ఆ క్షేత్రమే భీమునిపాదం జలపాతం అనమాట. అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకైతే మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఈ జలపాతం గురించి. అలాగే మంచి మంచి వీడియోస్ కూడా తీసామన్నమాట ఈ జలపాతాన్ని అయితే. మేమైతే రక్షాబంధన్‌కి మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఇంకా నెక్స్ట్ డే మా ఊళ్ళో ముత్యాలమ్మ బోనాలు చేశారనమాట. బోనాలు అయిపోగానే ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే బయలుదేరామనమాట. వర్షాకాలంలో చూస్తేనే ఈ ప్రదేశం అయితే చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే జలపాతం నుంచి వాటర్ కూడా జాలువారుతూ ఉంటాయని చెప్పారు వర్షాకాలంలోనే. సీతానగరం అనమాట ఈ ఊరొచ్చేసి. సీతానగరంలో ఈ జలపాతం అయితే ఉందండి. ఈ భీముడిపాదం జలపాతం వచ్చేసి మహబాద్ నుంచి 24 కిలోమీటర్స్, అలాగే గూడూరు నుంచి అయితే 10 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట సీతానగరం అనే ఊళ్ళో. చూడండి అసలు చుట్టూ ప్రకృతి ఎంత అందంగా ఉందో. 2 కొండల మధ్యలో ఉంటుందన్నమాట ఈ ప్రదేశం వచ్చేసి. చాలా అందంగా ఉంటుంది. ఇదిగోండి మనమైతే వచ్చేసాము భీముడిపాదం జలపాతం దగ్గరికైతే. మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడం అయితే. చాలా అయితే ఈ జలపాతానికి భీమునిపాదం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందామా? పాండవులైతే అరణ్యవాసం చేసుకుంటూ ఈ ప్రాంతానికైతే వచ్చారంట. ఇక్కడ వచ్చేసి 2 కథనాలు ఉంటాయన్నమాట. ఒకటైతే పురాణ గాథ, అలాగే ఇంకొకటి వచ్చేసి స్థానికుల కథనం అనమాట. పురాణ గాథ ప్రకారం అయితే యాదవరాజు అయితే పాపమేడ గుట్ట అనే ప్రాంతాన్ని పరిపాలించేవాడట. అతనికి 2 భార్యలంట. అయితే రెండవ భార్య అతని మొదటి భార్యను అలాగే బిడ్డను చంపాలని ఒక లక్క మేడ కట్టించి దానికి నిప్పు పెట్టించిందంట. అయితే వారు మంటల్లో చిక్కుకొని గట్టిగా కేకలు పెట్టగా అజ్ఞాతవాసంలో ఉన్న భీముడు చూసి జలపాతంలోని నీరు చల్లాడంట. అందుకని జలపాతంపై అయితే భీముడిది పెద్ద పాదం ఉంటుంది. అది ఇప్పటికి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. మేము కూడా వీడియోలో క్యాప్చర్ చేసాము, అది కూడా చూపిస్తాను. ఇంకా స్థానికుల కథనం ప్రకారం అయితే 2 గుట్టల మధ్యలో ఉండే ఈ ప్రాంతంలో యాదవులు ఎక్కువగా ఉండేవారంట. అయితే ఎండాకాలంలో వేడికి కాలిపోతున్న తమ నివాసాలను చూసి యాదవులు చేసిన ఆర్తనాదాలు విన్న భీముడైతే వారిని రక్షించినట్టుగా కథలైతే చెప్తారండి. అయితే భీముడు అడుగు వేయడంతో వచ్చిన నీటితో ఇక్కడ జలపాతంగా మారిందని చెప్తూ ఉంటారండి. జలపాతం చూడండి ఎంత బాగుందో. ఇంకా మేము వెళ్ళిన రోజు వచ్చేసి సండే అనమాట. ఆ రోజైతే ఫుల్ రష్ ఉన్నారు. ఇక్కడ నేను చూపిస్తున్న వీడియో వచ్చేసి ఇంకా మా హస్బెండ్ తీసిందనమాట. తనైతే వాళ్ళ కజిన్తో వెళ్ళారండి. ఆ రోజైతే రష్ ఎక్కువ లేరు. చాలా నీట్గా తీశారనమాట వీడియో మొత్తం కూడా. ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, జలపాతంలో నుంచి వచ్చిన వాటరే అనమాట. అయితే కొండల్లో నుంచి దూకే ఈ జలపాతం కేవలం ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యం మాత్రమే కాదు, 3 చెరువులు నిండేలా చేస్తుంది. ఇలా ఈ చెరువుల నీరు ఉపయోగించుకునే పరిసర ప్రాంతాల్లోని గ్రామస్తులు ఈ జలధారపై ఆధారపడి అయితే వ్యవసాయం చేస్తూ ఉంటారు. అందుకని వీరైతే ప్రతి ఏటా వ్యవసాయ పనులు ప్రారంభించే ముందైతే ఇక్కడికి వచ్చి జలపాతంలో స్నానాలు చేసి ఆ పక్కనే ఉన్న శివలింగాన్ని, నాగదేవత విగ్రహాన్ని అయితే భక్తి శ్రద్ధలతో పూజించి ఇంక అక్కడే వంటలు చేసి అయితే స్వామివారికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా అయితే స్వీకరిస్తూ ఉంటారు. జలపాతం పక్కనే అయితే నాగదేవత అలాగే శివలింగం అయితే ఉంది. ఇంకా ఈ జలపాతం పక్కనే అయితే 10 కిలోమీటర్ల పొడవున ఒక గుహ ఉంటుంది. అది బల్లకొండ ఆలయం వరకు ఉంటుందంట. ఇదిగోండి ఇదే అనమాట భీముని పాదం అయితే. చూడండి నిజంగానే పాదం లాగా ఉంది. పాదంలో నుంచి వాటర్ అయితే ఎలా వెళ్తున్నాయో చూడండి కిందికైతే. చూడ్డానికైతే అసలు 2 కళ్ళు సరిపోవండి. చాలా బాగుంది. చాలా అంటే చాలా చాలా బాగుంది. అయితే ఇందాకైతే జలపాతం పక్కనే గుహ ఉంటుందని చెప్పాను కదా, అదైతే 10 కిలోమీటర్ల పొడవున ఉంటుందంట. బల్లకొండ ఆలయం అని ఉంటుందంట. ఇంకా పూర్వం వచ్చేసి ఇక్కడ తపస్సు చేసే ఋషులైతే ఈ గుహ మార్గంలో ఇక్కడికి జలపాతం దగ్గరకు వచ్చి స్నానాన్ని అయితే ఆచరించేవారంట.
ఇక్కడ మేము షూట్ చేసిన ప్లేస్ వచ్చేసి ఇంకా జలపాతం పైన అనమాట, గుట్ట పైన అనమాట. ఇదిగోండి వాటర్ అయితే ఇక్కడ నుంచి ఇంకా కిందికి అయితే వెళ్తున్నాయి. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటికి కూడా మిస్టరీనేనంటండి. ఎక్కడి నుండి వస్తున్నాయో ఎవరికీ తెలియదంట. ఇక్కడ మట్టి చూసారా ఎంత ఎర్రగా ఉందో. అసలు చెట్లు కూడా చాలా బాగున్నాయండి, చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడనైతే. అలాగే రాళ్ళ మీద నుంచి నీళ్లు జాలువారుతుంటే అయితే మా హస్బెండ్ వచ్చేసి వీడియోగ్రఫీ మాత్రం భలే చేశారండి, మంచిగా వీడియోస్ తీశారు. ఇక్కడైతే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఈ జలపాతం చూడడానికి చిన్నగా కనిపించిన చుట్టూ ఉన్న అడవి మాత్రం మనల్ని ఖచ్చితంగా మంత్రముగ్ధుల్ని చేస్తుంది, అంత బాగుంది. ఈ జలపాతం నీరు వచ్చేసి దాదాపు 70 అడుగుల ఎత్తు నుండి అయితే కిందికి పడుతూ ఉంటాయి అన్నమాట. ఈ జలపాతం స్పెషాలిటీ ఏంటంటే సూర్యుడు ఉదయించినప్పుడు అస్తమించినప్పుడు అయితే సూర్యకిరణాలు ఇంకా ఆ జలపాతం మీద పడైతే రెయిన్బో కలర్లో కనిపిస్తుందంటండి జలపాతం అయితే. అదైతే మేము చూడలేకపోయాము. ఇక్కడ ఈ పురుగు అయితే ఎంత అందంగా ఉందో కదా, ఇంకా మన వీడియోస్లో పడేసి ఇంకా అందంగా కనిపిస్తుంది. ఇంకా ఈ జలపాతం దగ్గర అయితే మేమైతే కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాం అనమాట. మా పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేశారండి వాటర్లో వచ్చేసి. జలపాతం పైనుంచి వాటర్ కిందికి పడడం వలన అయితే వాటర్ అంతా మురుకులుగా తయారైపోయాయి. ఇంకా ఈ జలపాతానికి ఎదురుగానే వచ్చేసి ఒక ఇలాంటి హట్ అయితే వేశారండి, ఇది కూడా భలే ఉంది. ఇక్కడికి ఎక్కేసి కూడా పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు. ఇక్కడ నుంచి చూస్తే అయితే ఇంకా జలపాతం ఇంకా అందంగా కనిపిస్తుంది. వర్షాకాలంలో వచ్చేసి నీటి ప్రవాహం భారీగా ఉంటుందన్నమాట. ఇంకా నార్మల్ టైంలో వాటర్ ఏం రావంటండి జలపాతానికి అయితే, అందుకనే ఇంకా చాలా మందికి అయితే తెలియకపోయి ఉండొచ్చు. ఇంకా జలపాతం పక్కన నుంచి మెట్లుంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి గుట్ట మీదకి అయితే ఎక్కొచ్చు. గుట్ట మీద నుంచి ఎక్కితే అయితే ఇంకా మనకు పైన భీముడి పాదం అయితే కనిపిస్తుంది. ఒక్కొక్క రోజు అయితే అలో చేస్తున్నారండి, ఒక్కొక్క రోజు అయితే అలో చేయట్లేరు. మేము వెళ్ళిన రోజు వచ్చేసి ఇంకా అలో చేశారనమాట. మా పాప అయితే మారం చేస్తుంది ఎత్తుకోమని చూడడానికైతే. ఈ జలపాతానికి ఎవరైనా ప్లాన్ చేసుకునేవారైతే వర్షాకాలంలోనే ప్లాన్ చేసుకోండి, ఇంకా అందంగా ఈ జలపాతాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ చెట్టు అయితే భలే ఉందండి, ఉయ్యాలలాగా తీగల్లాగా వచ్చాయి. మా పాప నేనైతే ఉయ్యాలుగాము మంచిగా. ఫారెస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా ఫ్యామిలీస్తో వస్తేనైతే మంచిగా ఇక్కడ వంట చేసుకొని తినేసేయచ్చు కూడా. ఇక్కడైతే ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి, షాప్స్ కూడా ఏం లేవండి, కొన్నే ఉన్నాయి. స్నాక్స్ కానీ ఏమైనా ఇంటి దగ్గర నుంచి తీసుకురావడమే బెటర్. దూర ప్రాంతాల నుంచి జలపాతాన్ని చూడడానికి రావాలనుకునేవారైతే మహబాద్లో స్టే చేయొచ్చండి. మన రెస్టారెంట్లో స్టే చేయొచ్చు బృందావన్ గ్రాండ్లో. మన రెస్టారెంట్లో వచ్చేసి ఇంకా రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట, లాడ్జ్ రూమ్స్. మన రెస్టారెంట్లో వచ్చేసి బిర్యానీ చాలా స్పెషల్ అండి, స్టార్టర్స్ కూడా చాలా బాగుంటాయి. ఎవరైనా రావాలి అనుకునేవారు దూర ప్రాంతాల నుండి బృందావన్ గ్రాండ్ రెస్టారెంట్లో అయితే స్టే చేసేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగే అయితే ఇక్కడికి వచ్చేసి చూడండి. చాలా బాగుందండి. చుట్టూ ఉన్న ప్రకృతి మాత్రం మనల్ని ఖచ్చితంగా మంత్రముగ్ధుల్ని చేస్తుంది, అంత బాగుంది. ఇప్పుడు మీరు ఈ వీడియోలో కూడా చూసే ఉంటారు కదా ఎంత బాగుందో నేచర్ అయితే, చాలా బాగుంది. వర్షాకాలంలో వస్తేనే ఇంకా బాగుంటుంది. ఇంకా సమ్మర్లో వచ్చేసామంటే ఇక్కడ వాటర్ ఏం రావు. ఇంకా జలపాతాన్ని చూడడానికి వచ్చే వాళ్ళైతే వర్షాకాలంలోనే వస్తే బాగుంటుంది. ఇంకా ఇంత మంచి నేచర్లో ఫొటోస్ దిగితే చాలా బాగుంటాయి కదా. మేమైతే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే పర్సనల్గా చాలా క్యాప్చర్ చేసుకున్నాము. టోటల్గా రివ్యూ వచ్చేసి చాలా బాగుందండి. ఖచ్చితంగా ఫ్యామిలీస్తో రావచ్చు, మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా ఇక్కడైతే ఎంజాయ్ చేసుకోవచ్చు, వంట కూడా చేసుకొని తినొచ్చు. ఇంకా మన ఛానల్లో వచ్చేసి ఆల్రెడీ 2 ట్రావెల్ వ్లాగ్స్ అయితే షేర్ చేశాను. ఇది 3rd ట్రావెల్ వ్లాగ్ అనమాట. ఇంకా ముందు అయితే మంచి మంచి ట్రావెల్ వ్లాగ్స్ అయితే నేను షేర్ చేయబోతున్నాను. అలాగే మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే షేర్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్ విత్ మీ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కేర్, బీ పాజిటివ్, బీ కైండ్ టు ఎవ్రీవన్. అండ్ ఈ వీడియోపై ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడిగేసేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.